ఈరోజు కంపెనీ మేనేజ్మెంట్లో ముగ్గురు ఉన్నారు. అందులో ఫస్ట్ యంగ్ అండ్ డైనమిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మిస్టర్ మంజునాథ్ సార్ అండ్ మహేష్ డేగల సార్ అండ్ వరహాల్ రెడ్డి సార్. ఈరోజు ఇప్పుడు మనం వరహాల్ రెడ్డి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. మరి సార్ని ఇన్వైట్ చేసుకుంటే ముందు ఈరోజు నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఏ కంపెనీ కానీ బిజినెస్ క్లోజ్ అయిన విత్ ఇన్ 2 days పే అవుట్ ఇచ్చే కంపెనీ ఏది లేదు సార్. మంత్లీ పే అవుట్ ఇచ్చే కంపెనీ. ఈరోజు గవర్నమెంట్ శాలరీస్ కూడా లేటుగా పడొచ్చేమో కానీ వినిఫినిత్ కంపెనీ పే అవుట్ మాత్రం ఒక్కరోజు కూడా లేట్ పడదు. ఇమీడియట్గా ఈరోజు మంత్ క్లోజ్ అయిపోయిందంటే నెక్స్ట్ డేనే అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చినటువంటి గ్రేట్ లీడర్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్. సో ఈరోజు కంపెనీ సాఫ్ట్వేర్ కానీ ఇంత 1 yearలోనే కంపెనీ స్టార్ట్ అయ్యి 1 year కంప్లీట్ అయిపోయింది. ఈ 1 yearలోనే సాఫ్ట్వేర్ ఇంత స్పీడ్గా ఇంత అప్డేట్ చేసుకుంటూ ఇన్ని ఆపర్చునిటీస్ మనకు యాప్లో కానీ క్రియేట్ చేసినటువంటి మెయిన్ డైరెక్టర్ వరహాల్ రెడ్డి సార్. ఐ వుడ్ లైక్ ఇన్వెస్ట్ టు మిస్టర్ వరహాల్ రెడ్డి సార్. బిగ్ రౌండ్ అప్లాస్. కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. స్టాండింగ్ ఓవేషన్. సార్కి హానర్ చేయవలసిందిగా డైమండ్ అబౌవ్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తున్న స్టేజ్ మీదకి. ఆల్మోస్ట్ 6-7 years బట్టి నా డ్రీమ్ అండి. నేను ఉండేది మ్యాప్లో ఆ చివరి ఉంటాను అనమాట, విశాఖపట్నంలో. 6-7 years బట్టి ఇటు రాయలసీమ సైడ్ రావాలని చెప్పేసి ఎప్పుడు నుండో అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ ఆల్రెడీ కర్నూలు రప్పించడం జరిగింది. అండ్ ఈరోజు ఆళ్ళగడ్డ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంటైర్ నరసింహ అండ్ సూర్యనారాయణ రెడ్డి టీంకి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వినిఫినిత్ కంపెనీలో ఈ డేటు సూర్యనారాయణ రెడ్డి పేరు మీద రాసి పెట్టుకోవాలి మేము అనమాట. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 1 year తర్వాత ఫస్ట్ కార్నివల్ ప్రోగ్రామ్. ఓకే, మేము ఎందుకంటే ఎన్నో కంపెనీలో మేము చూసాం. ఏదైనా ఒక ఈవెంట్ ఇలాంటి ఈవెంట్ జరపాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టేది. కానీ కంపెనీ స్టార్ట్ చేసిన 1 year కంప్లీట్ అయిన విత్ ఇన్ నెక్స్ట్ మంతే ఈరోజు ఫస్ట్ కార్నివాల్ ఇన్ వినిఫినిత్ స్టార్ట్ చేశారంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సూర్యనారాయణ రెడ్డి అండ్ ఎంటైర్ టీమ్. నా డేట్ ఆఫ్ ఇయర్ 1976 అండి. నాకు అప్పుడు నుండి కార్లు అంటే చిన్నప్పటి నుండి, నేను పుట్టినప్పటి నుండి నాకు తెలిసిన కాడ నుండి కార్లు అంటే బాగా పిచ్చి అనమాట. ఓకే, నాకు తెలిసిన కాడ నుండి అంటే ఆ రోజుల్లో 5 పైసా 10 పైసా 20 పైసా పాకెట్లో పెట్టుకునే రోజులు అనమాట. ఆ రోజుల్లో ఎలాంటి అంటే తెలిసిన కాడ నుండి ఏం చేస్తానంటే నన్ను ఎత్తుకొని ఎవరన్నా బయటికి తీసుకెళ్తే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నా జోబులు ఉండే 5 పైసా 10 పైసా ఇచ్చి నాకు కారు కొనిమని అనమాట. కారు కొనమంటే నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేశారంటే బొమ్మ కారు పట్టుకొచ్చేవారు. బొమ్మ కారు కాదు, రోడ్డు మీద నడిచే కారు కావాలని చెప్పేవాడిని అనమాట. ఆ తర్వాత అలా ఎదుగుతున్న కొలిది కారు అనేది ఎంత కాస్ట్లీ, కారు మెయింటెనెన్స్ ఎంత కాస్ట్లీ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అయితే బాగా చదువుకుంటే బాగా డెవలప్ అవ్వచ్చు, బాగా డెవలప్ అయితే మంచి కారు మీద తిరగవచ్చు అని చెప్పేసి నేను బాగా చదువుకున్నాను. ఆ తర్వాత జాబ్కి వెళ్ళేసరికి తెలిసింది మనం ఫస్ట్ హ్యాండిల్ కారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కార్లు ఏంటంటే అంబాసిడర్, ఓకే, పద్మిని, మారుతి 800, మారుతి 1000, మారుతి ఎస్టీమ్ అనమాట. ఆ టైంకి నాకు వచ్చేసి మేజర్ అయ్యేసరికి అంటే ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి అక్కడ ఆ టైంకి ఆ కార్లు అనేది చాలా గ్రేట్.
అప్పుడు బొమ్మ కారు కనిస్తే కాదు, ఇది కాదు, కావాలన్నది అప్పుడు నాకు తెలిసిన తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది, మనం ఫస్ట్ హ్యాండ్లో కారు కొనుక్కోలేము, సెకండ్ హ్యాండ్ల కారున కొనుక్కుంటే చాలు. ఒక 40,000 50,000 లేదంటే 1 lakh పెట్టి సెకండ్ హ్యాండ్ల కారు కొనుక్కున్నా చాలు, మన లైఫ్ చాలా లైఫ్లో పెద్ద డ్రీమ్ అని చెప్పేసి అనుకున్నాను. బాగా చదువుకున్నాను, 10 సంవత్సరాలు జాబ్ చేశాను, కొన్ని రకాల బిజినెస్లు చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, జాబ్లో ఈ చిన్న చిన్న బిజినెస్లో అయితే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాదు. ఏం చేయాలనుకున్న టైంలో MBA కంప్లీట్ అయిన తర్వాత 2003లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2003లోకి ఎంటర్ అయిన తర్వాత 2008లో నేను ఫస్ట్ కార్ తీసుకున్నానండి. 2008లో అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆల్మోస్ట్ 5 years. ఓకే, 5 yearsలో ఫస్ట్ కార్ తీసుకున్నాను స్విఫ్ట్ VDI, సెకండ్ కార్ తీసుకున్నాను ఇండిగో మాంజా, థర్డ్ కార్ తీసుకున్నాను హోండా అమేజ్, తర్వాత స్కోడా, తర్వాత 2019లో తీసుకున్నాను ఆడి కార్. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామో అప్పుడు అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థమైంది. ఆ తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఏంటనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే చాలా మందికి ఇండస్ట్రీ గురించి చాలా వరకు తెలియదండి. అయితే మన చిన్నప్పటి నుండి తాత ముత్తాతలు కానీ మనకందరికీ మైండ్లో ఒక ట్యాపింగ్ ఏమైందంటే, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేదే అందరూ పెద్దలు తాత ముత్తాతలు కానీ మనకందరికీ నేర్పింది. సార్ మరి బాగా కష్టపడి చదివి మంచి మార్కులు వచ్చి మంచి జాబ్తో లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాబ్లో కోటీశ్వరులు అయిన వాళ్ళని ఎక్కడైనా మనం చూసామా? చూస్తాం పేపర్లో. అర్థమైందా? జాబ్లో కోటీశ్వరులు అయిన వాళ్ళని పేపర్లో చూస్తాం. ఎలాగో తెలుసా? రైడింగ్లో పట్టుబడ్డారు అని చెప్పేసి. అంటే ఒరిజినల్గా సిన్సియర్గా జాబ్ చేసి కోటీశ్వరులు అయిన ఎవరు లేరు. అలా కోటీశ్వరులు అయ్యారంటే అది అడ్డదారిలో అయినట్టే. అడ్డదారిలోకి వెళ్తే ఆటోమేటిక్గా పేపర్లో వస్తారనమాట. ఆ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఇండస్ట్రీ కాదు, ఈ ఇండస్ట్రీ అనేది వరల్డ్ వైడ్గా 1920sలో స్టార్ట్ అయిందండి. 1920sలో. ఇది ఆషామాషి ఇండస్ట్రీ కాదు, చిన్న ఇండస్ట్రీ కాదు. బట్ మన ఇండియాలోకి ఎంటర్ అయింది ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 1995లోకి ఎంటర్ అయింది. మనకు తెలిసిందే కదా, ఏ ఇండస్ట్రీ అయినా సరే డెవలప్డ్ కంట్రీలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మన ఇండియాలోకి వస్తుంది. తర్వాత అది కూడా లీగలైజ్ కాదు, టైం పడుతుంది. 1995 నుండి లాస్ట్ 3 years వరకు రకరకాల స్కామ్లు జరగడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక నెగిటివ్ థాట్ అయింది అందరికీ కూడా. అందువల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేవారు. ఏ అవకాశం లేని వాళ్ళు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేవారు. కానీ ప్రొఫెషనల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, ఇంజనీర్లు కానీ, IT ప్రొఫెషనల్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇండస్ట్రీని నెగిటివ్గా చూసేవారు. బట్ ఆఫ్టర్ కరోనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ ఏంటి, IT ప్రొఫెషనల్ ఏంటి, సైంటిస్టులు కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. అంత పెద్ద ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. 1995లో ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ 20 years తర్వాత లీగలైజ్ అయిన గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. అలాంటి మంచి కంపెనీల్లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు more than 1 crore per month ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 70 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు. ఇది చెప్తే చాలా మందికి ఇది సంవత్సర ఆదాయమా లేదంటే ఎంటైర్ లైఫ్ తాలూకు ఆదాయం అని అడుగుతుంటారు అన్నమాట. కానీ నెల ఆదాయం, నెలకి ₹1 కోటి పైన సంపాదించాలి మన ఇండియాలో ఉన్నారు. అదేవిధంగా చాలా మంచి కంపెనీలో 10 lakhs, 30 lakhs, 40 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మేము ఈ ఇండస్ట్రీలో రన్ అయిన ముందుకు వెళ్తున్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఇండస్ట్రీలో అతి ఉన్నతమైన ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో పరుగు పెడుతూనే ఉన్నాడు. ఎస్ఆర్నో? జీవితంలో పుట్టిన తర్వాత చదువు కోసం కష్టాలు పడడం, తర్వాత జాబ్ సంపాదించడం కోసం కష్టాలు పడడం, లేదంటే జాబ్ కాకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లేదంటే ఏదైనా ఒక ప్రొఫెషన్ లైక్ లాయర్ కానీ, డాక్టర్ కానీ, ఏదైనా ఒక ప్రొఫెషన్లో ఈ విధంగా కంటిన్యూ అవుతున్నారు. బట్ వాళ్ళు ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు సెల్ఫ్ కోసం, డెవలప్మెంట్ కోసం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం మాత్రమే పరుగులు పడుతున్నారు. ఎస్ఆర్నో? ఏ జాబ్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ బిజినెస్ చేసినా వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం మాత్రమే పరుగులు పెడుతున్నారు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుండి బ్యూటీ ఏంటంటే మీరు డెవలప్ అవడం కాదు, మీ తోటి వాళ్ళని డెవలప్ చేయడం కాదు,
మీ సొసైటీని డెవలప్ చేయడం కాదు, ఈవెన్ ఇండియన్ ఎకానమీని కూడా డెవలప్ చేసే ఇండస్ట్రీ ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. అతి ఉన్నతమైన ప్రొఫెషన్ ఏదన్నా ఉందంటే ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక లీడర్గా ముందుకెళ్ళడమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యున్నతమైన ప్రొఫెషన్. ఎందుకంటే ఇందులో మనం డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ డెవలప్ చేయాలి. అదే XYZ ప్లేసెస్లో అయితే మనం డెవలప్ చేయాలంటే ఎవరినైనా తొక్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఇది పుష్ డౌన్ బిజినెస్ కాదు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది పుల్ అప్ బిజినెస్. అంటే ఇక్కడ మనం డెవలప్ చేస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఈరోజు మోర్ దెన్ 10 lakhs నరసింహకి వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఆయన 1 lakh వచ్చిన వాళ్ళని 1 lakh ఎర్న్ చేసే వాళ్ళని 2 lakhs ఎర్న్ చేసే వాళ్ళని 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళని 5 lakhs ఎర్న్ చేసే వాళ్ళని 50,000 30,000 ఎర్న్ చేసే వాళ్ళని ఎంతో మందిని తయారు చేశాడు కాబట్టి అతనికి 10 lakhs అనేది ఇన్కమ్ వస్తుంది. ఎస్ఆర్నో ఈరోజు ఎంతో మంది కార్లు అతని టీం ద్వారా వచ్చేది కాబట్టి ఈరోజు BMW కార్లో తిరుగుతున్నాడు. ఎస్ఆర్నో అంటే ఈ ఇండస్ట్రీలో ఈ ప్రొఫెషన్లో మనం డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ మనం డెవలప్ చేయడమే. అతని డెవలప్మెంట్తో పాటు అతని తోటి వాళ్ళ డెవలప్మెంట్తో పాటు ఈవెన్ సొసైటీని డెవలప్మెంట్ చేయడం కాదు, ఇండియన్ ఎకానమీకి కూడా GST రూపంలో ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కొన్ని లక్షల రూపాయలు నరసింహే కాదు నరసింహ టీంలో వాళ్ళు కూడా చాలా మంది పే చేస్తున్నారు. దానివల్ల ఇండియన్ ఎకానమీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అంత అద్భుతమైన ఇండస్ట్రీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ ఇండస్ట్రీ తాలూకా సైజ్ ఎంత అంటే మనం చూడండి, ఏ జాబ్ చేయాలన్నా ఏ బిజినెస్ చేయాలన్నా మనం అందులోకి ఎంటర్ అవుతున్నప్పుడు దాని స్కోప్ ఏంటి, దాంట్లో పొటెన్షియాలిటీ ఎంత ఉంది, అందులోకి ఎంటర్ అయితే మనం ఎంతవరకు డెవలప్ అవ్వచ్చు అనేది కంపల్సరీ అసెస్ చేస్తాం. ఎస్ఆర్నో ఆ విధంగా అసెస్ చేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రాబోయే 5 ఇయర్స్లో ఎంత బిజినెస్ జరగబోవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన ఎకానమిస్టులు చేసిన సర్వే ఏంటంటే $1 trillion ఇండస్ట్రీ అంట. చెప్పడానికి సౌండ్ చాలా తక్కువగా ఉంది కదా. 1 trillion అంటే ఎంత? 1 million అంటే 10 లక్షలు, 1 billion అంటే 100 కోట్లు, 1 trillion అంటే $1,00,000 కోట్ల రాబోయే 5 ఇయర్స్లో బిజినెస్ జరుగుతుంది. అంత పెద్ద ఇండస్ట్రీలో మీరున్నారు. ఇంత టర్న్ ఓవర్ జరిగితే వితిన్ 5 ఇయర్స్లో యాజ్ ఎ లీడర్స్గా ఇన్కమ్ తీసుకోవడానికి ఎంత అవకాశం ఉందంటే $400 billion అనమాట. అంటే 70 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే అందులో $400 కోట్ల US తీసుకునే అంత అవకాశం ఉంది. అంత పెద్ద ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే. ఎందుకంటే చాలామంది తమ్ముడు చెప్పాడు, బావ చెప్పాడు, అక్క చెప్పింది, ఆ వదిన చెప్పింది అని చెప్పేసి ఆబ్లిగేషన్ మీద ఎంటర్ అవుతారు. ఎస్ఆర్నో కానీ ఇది ఆబ్లిగేషన్ మీద ఎంటర్ అయినా సరే దీని తాలూకా డెప్త్ తెలుసుకుంటే ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీతో మనకు అర్థం అవుతుంది. అంటే ఆబ్లిగేషన్ ఎందుకంటే పాయింట్ ఎందుకు చెప్పండి, చాలామంది ఆ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళే కదా, బలవంతంగా పిలిస్తే 10 సార్లు చెప్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు, అవునా కదా? అంతే తప్ప ఇది ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకుందాం, ఈ ఇండస్ట్రీలో ఇంత పెద్ద డెప్త్ ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక రాజు ఒక చిన్న అతను తాలూకా కూతురు, ఎందుకంటే అతను రాజుకు ఏజ్ ఎక్కువైపోయింది, ఒకే కూతురు, ఆ కూతురికి మ్యారేజ్ చేసి అతను రిటైర్ అయిపోవాలని చెప్పేసి అతని తాలూకా ప్లానింగ్. అందువల్ల ఆ రాజు ఏం చేశాడంటే ఒక పోటీని పెట్టాడు. ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో ఆ పోటీలో గెలిచిన వ్యక్తికి నా కూతురినిచ్చి మ్యారేజ్ చేసి ఈ రాజ్యాన్ని కూడా నీకు వాళ్ళకి అప్పచెప్తానని చెప్పేసి పోటీ పెట్టాడు. పోటీ ఏంటంటే ఒక పెద్ద కొలను ఏర్పాటు చేసి ఆ కొలంలో విపరీతమైన ముసలి క్రోకడైల్స్ని ఫుల్గా వేసి ఎవరైతే ఇటు నుండి అటు ఈదుకుంటూ బయటకు వస్తారో, ప్రాణాలతో బయటకు వస్తారో వాళ్ళని నా కూతురిని ఇచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని కూడా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే ఆవేశం కొలిది ఒకరు దూకారు, ఒక అడుగులు దాటే లోపల ముసలి మింగేసింది. 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, 10వ వ్యక్తి ఇలా చనిపోయిన తర్వాత అందరూ భయపడి ఎవరు కూడా దూకడం మానేసరి, ఎవరు కూడా పోటీలో పాల్గొనట్లేదు. కానీ ఈ టైంలో సడన్ గా ఒక వ్యక్తి టక్మన్ జంప్ అయ్యి వీధుకుంటూ అవతలకి అయిపోయి గెలిచేశాడు, బయటకు వచ్చాడు. అందరిలో నువ్వు వీరుడివి, ధీరుడివి, సూర్యుడివి అని చెప్పేసి అందరూ పొగుడుతున్నారంట. కానీ మీరందరూ అలా పక్కన ఉండండి, ఇంతకీ నన్ను తోసినోడు ఎవడో ముందుకు రండి అని చెప్పారంట. నన్ను తోసినోడు ఎవడో ముందుకు రండి, నేను కానీ పోయి ఉంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్నారంట. ఆ విధంగా చాలామంది ఇందులో బై ఫోర్స్ తోయబడ్డ వాళ్ళే, ఈ ఇండస్ట్రీ డెప్త్ తెలుసుకుని వచ్చిన వాళ్ళు కాదు.
ఇండస్ట్రీ నార్మల్ ఇండస్ట్రీ కాదు, ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ఇండస్ట్రీ, ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఇండస్ట్రీ, ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ప్రొఫెషన్ ఉన్న ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. బట్ ఏ ఇండస్ట్రీ అయినా సరే స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ చాలామంది యూత్ కూడా కనబడుతున్నారు, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మాకు అన్నీ పండిపోయిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చాం. కానీ ఇక్కడ చాలామంది యూత్ రైట్ ఏజ్లో, రైట్ ఇండస్ట్రీలో, రైట్ కంపెనీతో ఉన్నారు. వాళ్ళు కొద్దిగా డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎంత పెద్ద ఇండస్ట్రీ, ఎలాంటి డ్రీమ్స్, మీరు ఏం చేసినా లైఫ్లో ఎన్నో కోల్పోతుంటారు. మా అయితే ఒక్క డ్రీమ్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటే మీ లైఫ్లో మీరు ఏది అనుకున్నారో అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న అవకాశం ఏదైనా ఉందంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ అవడానికి ఈ ప్రపంచంలో ఏదైనా ఒక అవకాశం ఉంది అంటే అది ఓన్లీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. మనం అప్పుడప్పుడు వింటుంటాం, పలానా వ్యక్తి మేస్త్రిగా పనిచేసిన వ్యక్తి, కూలిగా పనిచేసిన వ్యక్తి ఇంజనీర్ అయ్యాడంట, ఒక ఆటోవాడి కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అయిందంట అని చెప్పేసి విన్నది చాలా లక్షల్లో ఒకరు ఉంటారు. ఎస్ ఆర్ నో? బట్ అందరికీ అలాంటి అవకాశం దొరకదు. ఎందుకంటే అలాంటి అవకాశం దొరకాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్తో పాటు రైట్ ఏజ్ కూడా ఉండాలి. అలా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్తో పాటు రైట్ ఏజ్ కూడా ఉండాలి. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు, జెండర్ అంటే ఆడ మగతో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, అదేవిధంగా క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది రైట్ ఇండస్ట్రీ. రైట్ టైంలో ఎంటర్ అయితే, రైట్ కంపెనీతో జర్నీ చేస్తే, ఎందుకంటే ఎన్నో కంపెనీలు రావడం పోవడం వల్ల చాలామంది ఇండస్ట్రీని చాలా నెగిటివ్గా తీసుకుంటారు. కానీ ఇండస్ట్రీని కరెక్ట్గా అర్థం చేసుకుని వెళ్తే, అది కూడా రైట్ కంపెనీలు ఉన్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఎదగడానికి ఇది ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మంచి ఇండస్ట్రీ. మనకందరికీ తెలిసిందే, ఏ ఇండస్ట్రీ అయినా సరే మన ఇండియాకి రావడం చాలా లేట్గా వస్తుంది. చూడండి, ఒకప్పుడు బాగా ఓల్డెన్ డేస్ గుర్తు తెచ్చుకోండి, గ్యాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గ్యాస్ ఉంటే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోతే చనిపోతారంటని చెప్పి చాలా మంది రిజెక్ట్ చేసేవారు. ఎస్ ఆర్ నో? ఈవెన్ గ్యాస్ తక్కువ రేటుకి వచ్చినా సరే కట్టెల పొయ్యి మీదే వంటలు చేసే తప్ప గ్యాస్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఎస్ ఆర్ నో? పేలితే చనిపోతారని చెప్పి రిస్క్ అని చెప్పి చాలా మంది యాక్సెప్ట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు గ్యాస్ లేని ఇల్లు ఎక్కడైనా ఉందా అంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే ఫస్ట్ నెగిటివ్గా ఉంటుంది. అదేవిధంగా ఏ ఇండస్ట్రీకి అయినా 3 స్టేజ్లు ఉంటాయి. ఒకటి స్ట్రగుల్ స్టేజ్, అంటే ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీలో అన్నీ కూడా స్ట్రగుల్సే, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే స్టెబిలిటీ స్టేజ్, అంటే స్ట్రగుల్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత స్టెబిలిటీ స్టేజ్లోకి ఎంటర్ అవుతారు. స్టెబిలిటీ స్టేజ్లో స్ట్రగుల్స్ ఉండవు, బట్ గ్రోత్ పెద్దగా ఉండదు. థర్డ్ స్టేజ్ ఏంటంటే గ్రోత్ స్టేజ్. ఎవరైతే గ్రోత్ స్టేజ్లో ఆ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారో స్టార్టింగ్లో, ఆ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100% గ్రో అవుతారు. అలాంటి 3 స్టేజ్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఐటీ ఇండస్ట్రీ మన ఇండియాలోకి చాలా లేట్గా వచ్చింది. ఎస్ ఆర్ నో? మరి ఐటీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇంటర్మీడియట్ చేస్తే సరే జాబ్ వచ్చేసేది ఐటీ కంపెనీలో. ఎస్ ఆర్ నో? బట్ ఇప్పుడు ఎంఎస్సి కంప్యూటర్ చేసినా, బీటెక్ సిఎస్ చేసినా సరే అవకాశాలు లేవు. కానీ అప్పుడులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే చారు, ఐటీ కంపెనీకి ఎంటర్ అయితే చారు, లక్షల్లో శాలరీస్ వచ్చేవి. ఆ విధంగా ఎక్స్పీరియన్స్తో పెద్ద స్టేజ్కి వెళ్ళేవారు. ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ కూడా మన ఇండియాలో చాలా లేట్గా వచ్చింది. కానీ ఐటీ ఇండస్ట్రీలో ప్రపంచ దేశాల్లో 35% ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే మన ఇండియన్స్. ఏ ఇండస్ట్రీ అయినా సరే మన ఇండియాలోకి లేట్గా వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా మన ఇండియాలో 1995లోకి ఎంటర్ అయింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఐటీ ఇండస్ట్రీలో మన ఇండియాలోకి చాలా లేటుగా వచ్చింది. బట్ మన ఇండియన్ హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో ఉండే ఐటీ కంపెనీలు అన్నట్లో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న ఐటీ ఎంప్లాయ్ ఎవరంటే ఎవరు? సుందర్ పిచ్చై, గూగుల్ సిఇఓ. ఆయన పర్ యానం ఇన్కమ్ ఎంతో తెలుసా? 2000 కోట్లు పర్ యానం ఆయన తాలూకు ఇన్కమ్ 2000 కోట్లు. బట్ మన ఇండియాలో డైరెక్ట్ ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు వచ్చింది? చాలా లేట్గా వచ్చింది. ఎస్ ఆర్ నో? బట్ ఇండియాలోకి చాలా లేట్గా వచ్చింది. బట్ హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసిన వ్యక్తి ఎక్కడి నుండి ఉన్నాడు అంటే ఇండియన్.
అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా స్ట్రగుల్ స్టేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, స్టెబిలిటీ స్టేజ్ ఆల్మోస్ట్ క్లోజింగ్లో ఉంది, ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉంది. అందుకుండే రాబోయే 5 yearsలో, రాబోయే 10 yearsలో ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు 10 lakhs, 20 lakhs, 50 lakhs పర్ మంత్ ఎర్న్ చేయడం అనేది గోళీలు ఆడినంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు వినడానికి యాక్సెప్ట్ చేయడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న 10 lakhs, 20 lakhs, 50 lakhs పర్ మంత్ అని బదులుకి నేను చెప్పినప్పుడు మీరు వినడానికి చాలా నవ్వులాటగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కానీ రాబోయే రోజుల్లో వితిన్ 5 yearsలో ఇక్కడ ఉన్న వాళ్ళే మినిమం 10 lakhs ఎర్న్ చేసే వాళ్ళు మినిమం 100 మంది అన్న ఉంటారు. పర్ మంత్ 10 lakhs ఎర్న్ చేసేవాళ్ళు. ఎవరైతే ఈ 5 years కమిట్మెంట్తో ఈ కంపెనీలో ముందుకు జర్నీ చేస్తారో, ఎవరైతే రైట్ అప్లైన్ చూస్ చేసుకొని రైట్ ఎడ్యుకేషన్తో ముందుకెళ్తారో వాళ్ళు 10 lakhs ఎర్న్ చేయడం రాబోయే రోజుల్లో చాలా ఈజీ. అంత అద్భుతమైన ఇండస్ట్రీలో మీరున్నారు. అలాంటి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎందుకంటే తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. నోయింగ్ ఈజ్ డిఫరెంట్, అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, భార్య గుండి తెలుసుకొని కాపురం చేస్తే ఒక మాదిరిగా ఉంటుంది కాపురం. వాళ్ళ తలక కుటుంబం జీవితం ఒక మాదిరిగా ఉంటుంది. ఏంటి తెలుసుకొని కాపురం చేస్తే, అది అర్థం చేసుకుంటే భార్యని అర్థం చేసుకొని కాపురం చేస్తే అది స్వర్గంలో ఉంటుంది. ఎస్ ఆర్ నో? అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు, బట్ ఎవరికీ అర్థం కాలేదు. అందువల్లే దీన్ని చాలా లేట్గా తీసుకున్నారు. లేట్గా మన ఇండియాలోకి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే గైడ్ లైన్స్ వచ్చాయో త్వరలో యాక్ట్ వస్తుంది. యాక్ట్ వస్తే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటిలో కూడా ఒక కారు అనేది కామన్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఒకప్పుడు కారు అనేది లగ్జరీ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కార్ అనేది కామన్. ఎస్ ఆర్ నో? అలాగా మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మేము ముగ్గురం కూడా ఇండస్ట్రీలో మేము ఎంటర్ అవ్వక ముందు మేమందరూ కూడా బై బర్త్ గోల్డ్ స్పూన్ కాదు, ఈవెన్ సిల్వర్ స్పూన్ కూడా కాదు. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు మేము ముగ్గురం కూడా ఈరోజు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ లగ్జరీ కార్ల మీద తిరుగుతున్నాం. అంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇలాంటి ఇండస్ట్రీలో సరైన రైట్ కంపెనీ ఉంటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే వినిఫ్రీత్ అనేది పుట్టడం జరిగింది. తెలుగులో సామెత ఉంటుంది, తడిగుడ్డేసి తొంగున్నా సరే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. ఆ విధంగా మేము ముగ్గురు తడిగుడ్డేసి తొంగున్నా సరే, మేము ఏ పని చేయకపోయినా సరే, నెలకి ఒక్కరోజైనా సరే మీటింగ్కి వెళ్ళకపోయినా సరే, నెలకి 10 lakhs అబౌవ్ నాకు, 25 lakhs అబౌవ్ మహేష్ డగల గారికి, మంజునాథ్ గారికి మోర్ దెన్ 42 lakhs పర్ మంత్ అని చేసే వ్యక్తులము. అంత వేస్తున్నప్పుడు హ్యాపీగా లీజర్గా ఇంట్లో హ్యాపీగా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ఆర్నో? ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. కానీ బట్ మాకు ఒక ఆర్డినరీ పర్సన్ ఇంత ఎక్స్ట్రాడినరీగా దిద్దిన ఇండస్ట్రీలో, ఈ ఇండస్ట్రీల వల్ల ఎకానమీ కూడా చాలా డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ గురించి ఏదో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వినిఫ్రీత్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఎందుకంటే 20 సంవత్సరాల అనుభవంలో ఎన్నో రోజులు ఫుడ్ లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. ఎన్నో రోజులు రిజర్వేషన్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కర్నూలు రావాలంటే ఏ ట్రైనో, అది కూడా స్లీపర్ క్లాస్తో దేంట్లోనే ట్రై చేసి వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు మేము ఫ్లైట్లో రాగలుగుతాం. అలాంటి లగ్జరీ లైఫ్ ఇచ్చిందంటే కారణం బికాస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇంత మంచి ఇండస్ట్రీకి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వినిఫ్రీత్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అలాంటి వినిఫ్రీత్లో ఇంత షార్ట్ పీరియడ్లో, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలుగా చెప్తున్నారు 21st century బిజినెస్ అని. ఎన్నాళ్ళుగా చెప్తున్నారు? గత 25 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 21st century బిజినెస్ అని చెప్తున్నారు. నిజంగా 21st century బిజినెస్, 21st centuryలోనే రియల్ ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 21st centuryలో స్టార్ట్ అవడం జరిగింది. అలాంటి ఇండస్ట్రీలో ఎర్లీగా రైట్ ఏజ్లో ఎంటర్ అయిన వాళ్ళకి ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక యాచ్ అంటే ఒక ఓన్ షిప్లో తిరిగేంత కెపాసిటీ, ఓన్ జెట్ ఫ్లైట్ కొనుక్కునేంత కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. ఈ 20 సంవత్సరాల అనుభవంలో మేము చూసిన ఎక్స్పీరియన్స్ని ఎన్నో రకాలుగా మేము అన్ని కూడా ప్రౌడ్ బేస్డ్ కంపెనీలు చేసాం. ఆ ప్రౌడ్ బేస్డ్ కంపెనీలో చేయడం వల్ల నేను రెండు కంపెనీలు చేయడం, మంజు గారు మహేష్ గారు వాళ్ళు రెండేసి కంపెనీలు చేయడం వల్ల మాకు ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అయితే స్ట్రగుల్స్ లేకుండా సక్సెస్ కాగలనే ఉద్దేశంతోనే ఈ వినిఫ్రీత్ అనేది ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఇంటర్నేషనల్ వైజ్గా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో షార్ట్ పీరియడ్లోనే, ఒక విధంగా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి. మన ఇండియాలో మోర్ దెన్ 462 రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి.
ఈ 25 సంవత్సరాల్లో ఏ కంపెనీ చైన్ రికార్డ్స్ బ్రేక్ చేసింది విన్ఫినిత్. ఏ కంపెనీ హిస్టరీ అయినా చూడండి, ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ కూడా నేను చెప్తున్నాను, స్కీమ్లు స్కామ్ చెప్పట్లేదు, ఓన్లీ ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే చెప్తున్నా. ఏదైనా ఒక కంపెనీ 100 కోట్లు రీచ్ కావాలంటే పర్ యానం టర్న్ ఓవర్ 100 కోట్లు రీచ్ కావాలంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పట్టేది. బట్ విన్ఫినిత్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లోనే 100 కోట్లు క్రాస్ చేసాం, 100 crores క్రాస్ చేసాం. ప్రపంచ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో ఏ కంపెనీ లేదు మనం క్రాస్ చేయడం జరిగింది. అలాంటి విన్ఫినిత్ ఆ విధంగా స్ట్రాంగ్ అవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ లీడర్షిప్. ఆ రోజుల్లో 3 lakhs, 5 lakhs, 10 lakhs, 6 lakhs వచ్చిన వాళ్ళు కూడా లేదు, మేము వీళ్ళతో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడున్న ఇన్కమ్ జీరోతో అక్కడ ఇన్కమ్ని పూర్తిగా వదిలేసి జీరోతో స్టార్ట్ చేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్న ఫ్రంట్ లైన్ లీడర్స్ అందరూ కూడా. ఎవరైనా సరే 1 lakh అంటే చాలా గగనంగా ఆలోచిస్తారు, సార్ నో, చాలా కష్టంగా ఆలోచిస్తారు. అలాంటి నెలకి 3 lakhs, 6 lakhs వస్తున్న వాళ్ళు దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈ కంపెనీలో జీరోతో స్టార్ట్ చేసి మళ్ళీ హీరోలుగా ఎదిగిన వ్యక్తులు ఈ లీడర్స్ అందరూ కూడా. అలాంటి లీడర్స్ అందరికీ కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మేజర్గా 5 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉండాలి. ఈ ఇండస్ట్రీలో ఎలాంటి కంపెనీకి అయినా సరే ఈ 5 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటే 100% ఆ కంపెనీ గ్రో అవుతుంది, ఆ కంపెనీలో వాళ్ళు కూడా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్ మేనేజ్మెంట్ దీన్ని ఇండస్ట్రీని ఇండస్ట్రియలిస్ట్గా తీసుకెళ్ళాలి అంతే తప్ప బిజినెస్ రూపంలో తీసుకెళ్ళకూడదు అనేది మా ఇంటెన్షన్. బిజినెస్ మ్యాన్ వేరు, ఇండస్ట్రియలిస్ట్ వేరు. ప్రపంచంలో పెద్ద కుబేరుడు ఎవరు మన ఇండియాలో? అంబానీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కానీ అతనికంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తి ఎవరంటే రతన్ టాటా. బట్ అతను ఎందుకు టాప్ 10లో ఉన్నాడు? బికాస్ అతనికి వచ్చే ఇన్కంలో 65% చారిటీకి ఇచ్చేస్తాడు. 65% చారిటీకి ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియలిస్ట్. బిజినెస్ మ్యాన్ అంటే ఎంత ఈ టైప్లో ఉంటుంది. బట్ ఇండస్ట్రియల్ అంటే పర్ఫెక్ట్గా ఈ కంట్రీలో మనం డెవలప్ అయ్యాం, ఈ కంట్రీకే మొత్తం అంకితం చేయాలి అని ఫీలింగ్ ఉంటుంది. ఆ విధంగా ఈ ఇండస్ట్రీని మేము ఇండస్ట్రియలిస్ట్గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రపంచ దేశాల నుండి అన్ని కంపెనీలకి ఒక బెంచ్ మార్క్గా కంపెనీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇలాంటి కంపెనీ ఉండాలని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే మేము రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు వచ్చిన ఏ కంపెనీ సరే ఒక 2 products, 5 products, 10 productsతో స్టార్ట్ చేసేవారు. అలాంటిది మేము ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 28 productsతో స్టార్ట్ చేసి ఇప్పుడు 100+ products ఉన్నాయి. రాబోయే 1 yearలో ఇంకొక 100+ products లాంచ్ చేయబోతున్నాం. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎటువంటి మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ లేదు. యాజ్ అ లీడర్గా ఎలాంటి ఈవెంట్స్ చేయాలి, ఎలాంటి ఎడ్యుకేట్ చేయాలి, ఎలా 1-to-1 చేయాలి, ఎలా హోమ్ మీటింగ్లు చేయాలి అనేది మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ యాజ్ ఎ మేనేజ్మెంట్గా కంపెనీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మాకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే కొంతమంది భయపడి కొంతమంది స్వార్థంతో వేరే దగ్గర ఉండిపోయారు. కానీ ఇప్పుడు 1 year తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఈ మంత్ క్లోజింగ్ 1వ తారీఖు అయితే ఈవెన్ 10వ తారీఖు వరకు ఈ పేఅవుట్ రాదు. కానీ ఇప్పుడు మేము ఈ రోజు క్లోజ్ అయితే రేపే పేఅవుట్ వచ్చే విధంగా తయారు చేసాం. ఇప్పుడు వరకు ఏ కంపెనీ ఆ విధంగా పేఅవుట్లో లేదు. మేనేజ్మెంట్గా స్ట్రాంగ్ అయ్యాం. సెంట్రలైజ్డ్ ఒక ఈఆర్పి డెవలప్ చేయాలంటే ఒక కంపెనీకి టెక్నాలజీ అనేది ఒక హార్ట్ లాంటిది. ఆ టెక్నాలజీ డెవలప్ చేయాలంటే ఒక 1 year బిఫోర్ సాఫ్ట్వేర్కి బ్లూ ప్రింట్ ఇవ్వాలి. 1 year తర్వాతే సాఫ్ట్వేర్ తయారు చేసేస్తారు. ఆ తర్వాత 1 year పడుతుంది సెటిల్ అవ్వడానికి కోసం. బాగా మాకున్న ఎక్స్పీరియన్స్, మా లీడర్షిప్ ఉన్న సపోర్ట్తో మేము 6 monthsలోనే సాఫ్ట్వేర్ని పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నాం. ఇప్పటికి 50% మాత్రమే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయింది. ఇప్పటికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ 50% మాత్రమే అయింది. మీరు యాప్లో బీవీ చూసుకోవడం పర్ఫెక్ట్గా ఉందా లేదా, పేఅవుట్ కరెక్ట్గా డిస్ప్లే అవుతుందా లేదా, బిల్లింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, ఆన్లైన్ బిల్లింగ్ కరెక్ట్గా అవుతుందా లేదా, జస్ట్ ఇమాజిన్ చేయండి. 50% మాత్రమే ఇప్పుడు కంప్లీట్ అయితే రాబోయే 1 yearలో మిగతా 50% సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే రాబోయే రోజుల్లో ఇంకెంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో ఇమాజిన్ చేయండి. ఆ విధంగా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రొడక్ట్స్ ఒకప్పుడు మేము స్టార్ట్ చేసింది లాక్డౌన్లో. మీకు అందరికీ తెలుసు, లాక్డౌన్లో కంపెనీలు ఎత్తేసేవారు. ఎస్ఆర్నో కంపెనీలు అన్నీ మూతపడేవి. బట్ July 2
ప్యూర్ లాక్డౌన్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ టైంలో ప్రౌడ్స్ తయారు చేయడం ఎంత కష్టం మీకు అందరికీ తెలిసిందే. అలాంటిది మేము ప్రౌడ్స్ తయారు చేయించాం. బట్ అప్ టు ద మార్క్ మేము అనుకున్నంత మంచి పర్ఫెక్షన్ తీసుకురాలేకపోయాం. కానీ ఇప్పుడు ప్రౌడ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా ప్యాకింగ్ ఎలా ఉంది, ఫస్ట్ ప్రోడక్ట్కి ఇప్పుడుండే ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్ ప్యాకింగ్ ఇప్పుడుగా మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇలా స్టార్ట్ అనుకుంటే అలాగే ఇంటర్నేషనల్ వైజ్గా స్ప్రెడ్ అవ్వాలని ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ప్యాకింగ్. అదేవిధంగా మన మేజర్ బిజినెస్ అంటే హెల్త్ కేర్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇంకా బాగా ఎలా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకప్పుడు ఆ సప్లిమెంట్స్ అనేది 3 ఫామ్లో ఇవ్వచ్చు. ఒకటి క్యాప్సిల్ ఫామ్, ఇంకోటి జెల్ క్యాప్సిల్ ఫామ్, ఇంకోటి ట్యాబ్లెట్ ఫామ్. కానీ అన్నిటికంటే బెస్ట్ అంటే త్వరగా వచ్చే రిజల్ట్ వచ్చేది ఏంటంటే ట్యాబ్లెట్ ఫామ్. ఆ ట్యాబ్లెట్ ఫామ్ని ఆల్రెడీ మేము లాంచ్ చేసాం. ఆల్రెడీ స్ప్రిల్నా లాంచ్ అయింది. అదేవిధంగా మీకు అలోవెరా ఆల్రెడీ ఆన్ ది వే ట్యాబ్లెట్ ఫామ్లో వస్తుంది. అదేవిధంగా హాట్ కోల్డ్ ప్రెస్ కాకుండా కోల్డ్ ప్రెస్ జెల్ క్యాప్సిల్ తీసుకొచ్చాం. ఈ విధంగా ఒకటి మేనేజ్మెంట్ వైజ్గా స్ట్రాంగ్ అయ్యాం, ఫస్ట్ పిల్లర్. సెకండ్ ప్రొడక్ట్ వైజ్గా స్ట్రాంగ్ అయ్యాం. థర్డ్ వన్ ఎడ్యుకేషన్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మేము ఏదైతే ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో ఎంటైర్ ఇండియా అదే ప్రోగ్రామ్ పేరుతో స్టార్ట్ అయ్యింది. అంటే ఎడ్యుకేషన్లో మనం ఫ్రమ్ ద బిగినింగ్ ఎంత స్ట్రాంగ్గా మీరు తెలుసుకోవచ్చు. మేనేజ్మెంట్ స్ట్రాంగ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రొడక్ట్ స్ట్రాంగ్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ వేరు, క్వాలిఫికేషన్ వేరు. చాలామంది ఏంటంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఎడ్యుకేటెడ్ అనుకుంటారు. చాలామంది క్వాలిఫైడ్ బట్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకుంటే రైట్ ఎడ్యుకేషన్లో రైట్ సిస్టంలో తీసుకెళ్ళడం కోసం ఎడ్యుకేషన్ కూడా స్ట్రాంగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లాన్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్లాన్ మామూలు సౌండ్ చేయట్లేదు. విన్ఫినిట్ ప్లాన్ ఈవెన్ నార్త్లో మిగతా కంపెనీలన్నీ కూడా షేక్ అవుతున్నాయి. XYZ కంపెనీలు చాలా కంపెనీస్ అన్ని కూడా షేక్ అవుతున్నాయి. ఇది 2 లైన్ ప్లాన్ అంటే చాలా మంది దీన్ని బైనరీ ప్లాన్ అనేవారు. కానీ ఇప్పుడు చాలా కంపెనీస్ ఇలాంటి ప్లాన్ డిజైన్ చేస్తేనే లాంగ్ టర్మ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు 2 లైన్ జనరేషన్ ప్లాన్ వైపు అందరూ చూస్తున్నారు. అందులో మన ప్లాన్ చాలా స్ట్రాంగ్ చేస్తుంది. విన్ఫినిత్ నార్త్లో అయితే ఒక షేక్ క్రియేట్ చేస్తుందండి, మామూలు షేక్ కాదు. ఎన్నో కంపెనీలు మా ప్లాన్ ఇంతే, మాది ఇలాగే ఉంటుంది, మేము ఎటువంటి చేంజెస్ తీసుకురాను అన్న వాళ్ళు కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మనల్ని చూసి ప్లాన్ చేంజ్ చేస్తున్నారంటే మన ప్లాన్ ఎంత స్ట్రాంగ్ సౌండ్ చేస్తుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. 5 పిల్లర్స్లో ఆల్రెడీ మేనేజ్మెంట్ వితౌట్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేసాం. ఈరోజు 13 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ విధంగా చేసామంటే 13 నెలల ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంత బాగా చేయొచ్చు ఒకసారి ఇమాజిన్ చేయండి. ప్రొడక్ట్స్ ఎంత ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయ్యో చూడండి. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ చేసాం. మీరు ఏ ఎడ్యుకేషన్ కావాలి, CNT కావాలా, ఓన్లీ హెల్త్ కేర్ కావాలా, లేదంటే ఓన్లీ కిసాన్ ప్రొడక్ట్స్ గుండే కావాలా, లేదంటే ఓన్లీ పర్సనల్ కేర్ ప్రొడక్ట్సే కావాలా, సిస్టమ్ ట్రైనింగ్ కావాలా, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కావాలా, మేనేజ్మెంట్తో ట్రైనింగ్ కావాలా, ఇలాంటి అన్ని రకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ కూడా లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత, కంప్లీట్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత అన్ని లీడర్స్ కూడా CTPA రూల్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లీడర్షిప్. 5th పిల్లర్ ఈ కంపెనీకి మేజర్ ఈ ఇండస్ట్రీలో ఉన్నది. 5th పిల్లర్ ఏంటంటే లీడర్షిప్. బికాస్ ఆఫ్ అలాంటి లీడర్షిప్ వల్ల ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేయగలం. ఒకసారి అందరికీ కూడా లీడర్స్ అందరికీ కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ చెయ్యని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాము అంటే దానికి కారణం బికాజ్ ఆఫ్ లీడర్షిప్. ఈరోజు చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, సూర్యనారాయణ రెడ్డి ఇది మాట చెప్పిన తర్వాత లాస్ట్ మంత్ 18th or 19th డేట్ ఇచ్చిన తర్వాత ఆ టైంలో వీలు కాకపోతే ఓకే 26th ప్రోగ్రామ్ అనుకుంటే 26th నాకు వీలు కాకపోతే ఈరోజు ఎలాగైనా ముగ్గురిని ఇక్కడికి రప్పించాలని చెప్పి ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా. అందుగుండి ఎలాంటి లీడర్షిప్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేయాలి. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీలో, అంత పవర్ఫుల్ కంపెనీలో ఫస్ట్ కార్నివల్ ప్రోగ్రామ్ చేసిన ఘనత
అండ్ ఈరోజు ఆళ్ళగడ్డ అనే ఊరిని మేము మా డైరీలో రాసుకునే విధంగా ఫస్ట్ కార్నివాల్ మేము 7-8 సంవత్సరాలు చేస్తే 30 కార్లు 7-8 ఇయర్స్ చేసిన తర్వాత 30 కార్లు లాంచ్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాం. కానీ విత్ ఇన్ 1 ఇయర్లోనే 14 కార్లు లాంచింగ్ అంటే మామూలు విషయం కాదు. అది కొన్ని ఓన్లీ వన్ క్రౌన్ డైరెక్టర్ ద్వారా అంటే అంత ఆషామాషి కాదు, అంత బాగా వెళ్తుంది. ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. తెలుసుకోవడం కాదు, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అర్థం చేసుకోవడం టైం పడుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో తెలుసుకుంటారు, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, 10th అటెంప్ట్, లేదంటే 100 అటెంప్ట్లో అయినా సరే అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఈ ఇండస్ట్రీ మామూలు ఇండస్ట్రీ కాదు. ఎందుకంటే మోనోపల్లి వల్ల ఈ ఇండస్ట్రీ అనేది ఏ ఇండస్ట్రీ అయినా మోనోపల్లి వల్ల వెనకబడిపోతుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ కూడా మోనోపల్లి వల్ల చాలా వెనకబడిపోయింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకోవాలంటే 25 ఇయర్స్ బ్యాక్ మీరు 8,000 డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇచ్చేవారు. 25 ఇయర్స్ బ్యాక్ మీరు ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకోవాలంటే 8,000 డిపాజిట్ చేయాలి. 25 ఇయర్స్కి ముందు నేను చెప్పేది, ఓకే, మినిమం 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేస్తే ల్యాండ్ లైన్ కనెక్షన్ వచ్చేది. ఎస్ ఆర్ నో? బికాస్ ఆఫ్ అప్పుడు టెలికమ్యూనికేషన్లో ఓన్లీ వన్ కంపెనీ, మోనోపల్లి. ఓకే, ఈవెన్ 2002లో నేను ఫస్ట్ మొబైల్ కొనుక్కున్నప్పుడు అప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చి అది రాంగ్ కాల్ అయితే గుండు గుబేల్మనేది. ఎందుకు తెలుసా? 2002లో ఇన్కమింగ్ మాట్లాడితే నిమిషానికి 12 రూపాయలు, 12 రూపీస్. అందుకుంటే రాంగ్ కాల్ వస్తే గుండె గుబేల్మనేది అనమాట. మరి ఇప్పుడు ఇన్కమింగ్ ఫ్రీ. ఒకప్పుడు డేటా చాలా కాస్ట్లీ, ఇప్పుడు డేటా ఫ్రీ. బికాజ్ ఎందుకని మోనోపల్లి నుండి టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి. ఎస్ ఆర్ నో? అదేవిధంగా మోనోపల్లి నుండి ఎప్పుడైతే బయటపడిందో దానివల్ల ఎవరికి ఉపయోగం? పీపుల్స్, ప్రజలకి ఉపయోగం. ఎందుకంటే అప్పుడు ఇన్కమ్ మాట్లాడితే 12 రూపాయలు అందరూ తీసుకోవడానికి అవకాశం ఉండేదా? అదే కంటిన్యూ అవుతే ఎప్పుడైతే మోనోపల్లి పోయిందో ఆటోమేటిక్గా దానివల్ల ఎవరికి ఉపయోగపడు? సొసైటీకి ఉపయోగం, మనకు ఉపయోగం, సొసైటీకి ఉపయోగం. ఎస్ ఆర్ నో? ఎన్నో కంపెనీలు రావడం వల్ల ఎన్నో జాబ్స్ రావడం జరిగింది, దానివల్ల ఎకానమీకి ఉపయోగం. ఎస్ ఆర్ నో? ఈ మోనోపల్లి ఎందుకంటే మోనోపల్లిగా ఉన్నాయి, కొంతమంది చేంజ్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, అప్డేట్ కాకపోవడం వల్ల అవుట్డేట్ అయిపోతారు చాలామంది. ఆ విధంగా మేము అప్డేట్ అయ్యి ఇండస్ట్రీని ఇండస్ట్రీగా తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశంతో మాత్రమే వినిపినెట్ స్టార్ట్ అయింది. రాబోయే 1 ఇయర్లో, రాబోయే 5 ఇయర్స్లో, రాబోయే 10 ఇయర్స్లో మేమున్నా లేకపోయినా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా తయారు చేయడం కోసం మన మేనేజ్మెంట్ టీంని కూడా చాలా స్ట్రాంగ్ చేస్తున్నాం. ఆ విధంగా అంత పెద్ద విజన్తో వెళ్తున్నాం. 100 ఇయర్స్ తర్వాత మేము లేకపోయినా కంపెనీ ఎలా రన్ అవ్వాలి అనే విజన్తో మేము ముందుకెళ్తున్నాం. అందుగురిండే ఇందాక ఎవరో ఒకరు పొరపాటుని తోసినట్టుగా చాలామంది వచ్చి ఉంటారు. ఓకే, ఒక్కసారి మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ గురించి, ఈ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి. లైఫ్లో ఎన్ని సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఒక్క 1 ఇయర్ మ్యాక్సిమం 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయండి. లైఫ్లో మీరు ఏమనుకున్నారో అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఒక అద్భుతమైన కంపెనీలో ఈరోజు మీరు రావడం జరిగింది. అలాంటి కంపెనీలో మీరు ముందుకెళ్తూ మాకంటే స్పీడ్గా, ఇక్కడ ఉండే లీడర్షిప్ కంటే స్పీడ్గా పూర్తిగా ముందుకెళ్తూ ఫాస్ట్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని మాకు అందించినందుకు గాను ఎగైన్ మళ్ళీ రాయలసీమ మళ్ళీ ఇంకొకసారి వస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.